సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ప్రకాశం బ్యారేజ్ బోట్ల వెలికితీత ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. మరి ఎన్నో ప్లాన్లు అమలు చేసినప్పటికీ ఏ ఒక్క ప్లాన్ కూడా సక్సెస్ఫుల్గా అమలు కాకపోవడంతో మరొక ప్లాన్తో అధికారులు చర్యలైతే చేపడుతున్నారు. ఇక్కడ 2 భారీ ఇసుక బోట్ల సహాయంతో ఏదైతే కృష్ణానదిలో లోపల వరకు వెళ్ళిపోయాయో, మునిగిపోయాయో ఆ బోట్లను వెలికి తీసే ప్రక్రియలో భాగంగా ఇక్కడ పనులైతే జరుగుతూ ఉన్నాయి. 3 టీంలు కూడా రకరకాల ప్లాన్స్ అమలు చేసినప్పటికీ కూడా ఒక ప్లాన్ కూడా సక్సెస్ కాకపోవడంతో మరి ఈ ప్లాన్ అయితే అమలు చేస్తూ ఉన్నారు. 2 భారీ ఇసుక బోట్లను తీసుకువచ్చి ఆ రెండింటినీ కూడా అటాచ్ చేసి అలాగే కొన్ని చైన్స్ కూడా మునిగి ఉన్న వాటర్లో మునిగి ఉన్న బోట్కి వాటిని లింకప్ చేస్తూ ఉన్నారు. మరి ఒక్కొక్క బోటు సామర్థ్యం 150 టన్నులుగా కనిపిస్తూ ఉంది. అధికారులు చెప్తూ ఉన్నారు. లోపల ఉన్న బోటు 100 టన్నులు అయినప్పటికీ కూడా బయట ఉన్న 2 బోట్లు కూడా దగ్గర 300 టన్నుల బరువు ఉంది కాబట్టి ఈజీగా బయటికి తీసుకురాగలుగుతాము అని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రక్రియ కూడా కొనసాగుతూ ఉంది. ఏదైతే రేపు అనుకున్నప్పటికీ కూడా ఈ రోజే పనులు ప్రారంభించేందుకు కూడా సిబ్బంది కూడా పనిచేస్తూ ఉన్నారు. ఈ నెల 2వ తేదీ ఏదైతే కృష్ణానదిలో ఉన్న వరదకి ఈ భారీ ఇసుక బోట్లు కొట్టుకురావడము, అలాగే బ్యారేజ్కి సంబంధించిన 3 గేట్లను కూడా డ్యామేజ్ చేయడం జరిగింది. కౌంటర్ వెయిట్లను అవి కొత్తగా మళ్ళీ నిర్మించినప్పటికీ కూడా ఆ బోట్లు అదే స్థానంలో ఉండడం జరిగింది. ఇప్పుడు వాటిని వెలికి తీసే ప్రక్రియ అయితే ముందుకు సాగడం లేదనే చెప్పాలి. అధికారులకు అలాగే సిబ్బందికి కూడా కొంత తలనొప్పిగా మారింది. టాస్క్ మరింత టఫ్ అవుతున్నప్పటికీ కూడా అన్ని ప్లాన్స్లో భాగంగా చివరిగా ఈ ప్లాన్ అయితే అమలు చేయబోతూ ఉన్నారు. మరి వైజాగ్ నుంచి వచ్చిన ఈ టీము మరి దగ్గర 3 బృందాలు కలిసి హైదరాబాద్ అలాగే కాకినాడ, వైజాగ్ బృందాలు కూడా కలిసి పనిచేస్తూ ఉన్నప్పటికీ ఒక్క బోట్ని కూడా బయటికి తీసుకురాలేదు. 7 రోజుల నుంచి ఇదే ప్రక్రియ కొనసాగుతూ ఉంది. బోటు బరువు ఎక్కువ ఉండడం, అలాగే కృష్ణానదిలో మునిగిపోవడం, ఇసుక అంతా ఖాళీగా ఉన్న బోట్లో కూరుకుపోవడంతో మరింత వెయిట్ పెరిగినందువల్ల బోట్ని బయటికి తీసుకురావడం కష్టతరంగా మారుతుందని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. అలాగే వరద ప్రవాహం అంటే కృష్ణానది ప్రవాహం ఎక్కువగా ఉంది. సో ఈ నేపథ్యంలో కూడా పనులకు కొంచెం ఇబ్బంది కలగడంతో కొంత స్లోగా జరుగుతూ ఉన్నాయి పనులు. ఏదైతే కృష్ణానది ప్రవాహం కొంచెం తగ్గితే కొంచెం స్పీడప్ అవుతుందేమో అని కూడా ఒక అంచనాకి వస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మనం చూసుకోవచ్చు భారీ జేసీబీలు ప్రొక్లైనర్స్ ఇక్కడ అరేంజ్ చేశారు. అలాగే భారీ చైన్లు బోట్లకి 4 వైపులా కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. అలాగే భారీ తాళ్ల సహాయం కూడా ఇక్కడ బోట్ల బయటికి రాయడానికి పైన ఉన్న 2 బోట్లకు కూడా సపోర్ట్ చేసి ఉన్నారు. మరి ఆ 2 భారీ బోట్లలో కూడా వాటర్ని ఫిల్ చేసి ఆ వాటర్ వెయిట్ ఇంకా పెరుగుతుంది కాబట్టి లోపల ఉన్న బోట్ని బయటికి తీసే అవకాశం ఉంటుంది అని కూడా అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఈ ప్లాన్ కూడా రకరకాల ప్రయత్నాలు అయ్యాయి, అయినా కూడా 10 అడుగులు మాత్రమే 10 లేదా 20 అడుగులు మాత్రమే పక్కకి రావడము బోటు మళ్ళీ అక్కడే యథాస్థితిలో ఉండిపోవడం వల్ల కొంత ఇబ్బందికరంగా మారింది. మరి ఈ ప్లాన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుందని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఈ ప్లాన్ అమలు కాకపోతే బోట్ల వెలికి తీసే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా అంటే ఇంకొక ప్లాన్ రెడీ చేయాలా, లేకపోతే బోట్లను అక్కడ వదిలేస్తే మరి ఇలాంటి టైంలో 3 గేట్లు కూడా డ్యామేజ్ అయ్యాయి. గతంలో వరదకి కొట్టుకొచ్చిన ఈ భారీ బోట్ల వల్ల ఇక్కడే వదిలేస్తే మరి బ్యారేజ్కి ఏమైనా డ్యామేజ్ జరుగుతుందా, గేట్లకి ఏమైనా డ్యామేజ్ జరుగుతుందా అనే కారణం చేత కూడా వాటిని త్వరగా బయటకు తీసేందుకు కూడా అధికారులు పనిచేస్తూ ఉన్నారు. మరొక టీం కూడా రాబోతూ ఉంది. మరి ఈ ప్లాన్ సక్సెస్ అవుతుందనే అందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి, సుమన్ టీవీ, ప్రకాశం బ్యారేజ్, విజయవాడ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.